వెజిటేబుల్ ఆమ్లెట్ హెల్దీ అండ్ టేస్టీ. దీనికోసం మనం ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ కట్ చేసుకోవచ్చు అండి సన్నగా. దీనికోసం నేను ఫస్ట్ అయితే బౌల్లో 2 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకుని ఆమ్లెట్ లాగే సేమ్ ఆమ్లెట్ ఎలా వేస్తాం దాంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసి పెట్టుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ నేనైతే క్యాబేజీ కూడా వేసాను. అది కొంచెం స్మెల్ వస్తుంది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళలో సాల్ట్ వేసి ఒక్కసారి అలా వేసి ఇలా తీసేయండి సరిపోతుంది. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి క్యాబేజీ, బీన్స్, క్యాప్సికము అండ్ ఆలు, పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసి కొంచెం సాల్ట్ పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని హాఫ్ కుక్ అయ్యే వరకు కొంచెం కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. తర్వాత మనం కట్ చేసుకున్న చిన్న టమాటా వేసుకొని అది కూడా కొంచెం కుక్ అవ్వగానే మొత్తం మిశ్రమాన్ని మనం ఆమ్లెట్ మిశ్రమంలో వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసుకొని ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకోండి. ఇలాగా అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. 100% పిల్లలకు నార్మల్గా వెజిటేబుల్స్ తినమంటే తినరు కదా, ఇలా చేసి పెట్టండి ఒకసారి, 100% నచ్చుతుంది. దీనిపైన ఆమ్లెట్ వేసుకొని నేను పైనుంచి కొంచెం పెప్పరు అలాగే కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని పైనుంచి చల్లుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా పైనుంచి వేసుకున్నాను. అంతే, ఒకసారి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. వెజిటేబుల్స్కి ఇట్లా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. పిల్లలకైనా హెల్దీ కూడా, చాలా నార్మల్గా తినమంటే తినరు కదండి. ఇలా చేసి పెట్టండి, 100% నచ్చుతుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.